ఇంకొక విషయము సహదేవుడి గురించి. ఎప్పుడైతే భీష్ముల వారు ఇదంతా చెప్పారో అందరూ విన్నారు. శిశుపాలుడు లేచాడు. శిశుపాలుడికి సమాధానం చెప్పడానికి సహదేవుడు లేచాడు. లేచి చెప్తున్నాడు, కేశవం కేసి హంతారం అప్రమేయ పరాక్రమం పూజ్యమానో మయో యోభ కృష్ణం న సహతే నృపా. పూర్వము కేసి అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడిని సంహరించారు శ్రీకృష్ణ స్వామివారు. అటువంటి పరాక్రమం ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామిని పూజించడం ఎవరికైనా సరే ఇష్టం లేకపోతే మీ అందరి శిరస్సుల మీద కూడా నా పాదాన్ని మోపుతున్నాను నేను. నా మాటకు ఎవరైనా సమాధానం ఇచ్చినట్లయితే వారందరినీ కూడా నేను సంహరిస్తాను, ఏమీ నాకు సందేహం లేదు అన్నారు. ఎవరు మొట్టమొదటి సమాధానం ఇస్తే వారిని ముందు సంహరిస్తాను అన్నాడు సహదేవుడు. అని బుద్ధిమంతులైనటువంటి రాజులు కొందరు ఉన్నారు. వాళ్ళు ఆచార్యుడు, తండ్రి, గురువు, పూజనీయుడు, అర్ఘ్యాన్ని పొందడానికి సర్వదా అర్హత ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారు చేసిన గౌరవాన్ని ఆమోదించండి. ఈ విధంగా చెప్పి సహదేవుడు తన పాదాన్ని చూపించాడు. అక్కడ ఉన్నటువంటి రాజుల్లో ఎవరు కూడా మాట్లాడలేదు. చాలా గౌరవనీయులు, బుద్ధిమంతులందరూ కూడా. అదే సమయంలో సహదేవుడి యొక్క శిరస్సు మీద పూలవాన కురిపించారు దేవతలు. సాధు సాధు అన్నారు. చాలా బాగుంది నాయన సహదేవ, చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అదృశ్యవాణి పలికింది, చాలా బాగుంది నాయన అని. ఈ భూత భవిష్యత్తుల గురించి, భూతకాలం గురించి, భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాడు, సర్వ సంశయాల్ని తీర్చగలిగేటువంటి వాడు, సకల లోకవేత్త అయినటువంటి నారద మహర్షి వారు శ్రీకృష్ణ స్వామి వారి గురించి చెప్తున్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీకృష్ణ స్వామి వారి పూజ యొక్క అవసరం ఏమిటి అనే విషయం ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నారు నారదుల వారు. గ్రహించగలిగిన వాడిని గ్రహించుకోవాలి. అందరూ ఉన్నారు. సకల భూతాల సమక్షంలో నారదుల వారు చెప్తున్నారు ఈ విషయం. ఎవరు నారదుల వారు? గతంలో ఏమి జరిగిందో తెలుసు వారికి, భవిష్యత్తులో ఏది జరగబోతుందో తెలుసును వారికి, అన్ని రకాల సంశయాల్ని తీర్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు. వారు చెప్తున్నారు, కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యంతి ఏ నరాః జీవన్మృతాస్తు తే జ్ఞేయః న సంభాష్యా కదంచ కదాచన. కమలపత్రాల వంటి నేత్రాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారిని అర్చించినటువంటి, పూజించినటువంటి, ఆరాధన చేసినటువంటి మానవుడు బతికున్నప్పటికీ కూడా మరణించిన వాడితో సమానము. వాడు జీవించినా ప్రాణంతో ఉన్నా ప్రాణంతో లేనట్టుగా లెక్క. అటువంటి వారితో మాట్లాడడం కూడా చేయకూడదుట. అంటే ఎవడైతే శ్రీకృష్ణ స్వామి వారిని ఆరాధన చేయడో అటువంటి వాడి జీవితం వ్యర్థం. వాడు జీవించినట్టు లెక్క కాదు, మరణించినట్టే లెక్క. అటువంటి వాడితో మాట్లాడకూడదు అని చెప్పారు. అంటే మనం గ్రహించుకోవాలి. ఇక్కడ సహదేవుడు ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో అందరినీ కూడా గౌరవించాడు. గౌరవించవలసిన వాళ్ళని గౌరవించవలసిన రీతిలో గౌరవించారు. అర్ఘ్య సమర్పణ కార్యాలను పూర్తి చేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి వారిని గౌరవించారో శిశుపాలుడు చాలా కోపం వచ్చింది. వెంటనే అక్కడ రాజులతో అంటున్నాడు శిశుపాలుడు, నేను సేనాపతిని, ఆ విషయం తెలుసుకోండి. ఏమిటి మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు? రండి, ఈ వృష్ణి వంశస్థులతో పాండవులతో యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు మీ అందరూ నిలబడండి అన్నాడు. ప్రోత్సాహపరిచాడు. యుధిష్ఠిరుడి యొక్క యజ్ఞానికి విఘాతం కలుగుతుందేమో అనిపించింది. వెంటనే రాజులతో మంత్రాలు చేస్తున్నాడు శిశుపాలుడు. సైనిక జనాలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళాయి.
ఈ శిశుపాలుడి యొక్క సేనలు. అంటే వారు మంత్రాలు చేసింది ఏ విషయము? 2 విషయాలు. మొదటిది యుధిష్ఠిరుడి అభిషేకం జరగకుండా ఆపాలి. రెండవది వాసుదేవుడి యొక్క పూజని వ్యతిరేకించాలి. ఈ 2 పనులు సఫలం కాకుండా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు అందరూ కూడా. సహదేవుడు చాలా నిష్కర్షగా చెప్పాడు తన నిర్ణయాన్ని. దానితో కొంతమంది రాజులకు కోపం వచ్చింది. వాళ్ళందరూ అన్నారు, ఇక్కడ ఈ రాజసాగరం అంతా కూడా నిలబడింది. అక్కడ శ్రీకృష్ణ స్వామి వారు గ్రహించారు వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం గ్రహించారు శ్రీకృష్ణ స్వామి వారు. ఆ రాజసమూహాన్ని చూశాడు. ఇంద్రుడు బృహస్పతితో ఎలా మంత్రం చేస్తాడో అలాగా ధర్మరాజు బుద్ధిమంతుల్లో ముఖ్యుడు శ్రేష్ఠుడు అయినటువంటి బుద్ధుడైనటువంటి పితామహుడైన భీష్ముడితో చెప్తున్నాడు, పితామహ, ఈ రాజసమూహం అంతా కూడా ఒక సముద్రంలా ఉంది, రోషంతో ఊగిపోతోంది. ఈ విషయంలో ఏం చెయ్యాలో మీరే మాకు తెలియజేయండి అన్నాడు. ఈ యజ్ఞానికి విఘ్నం కలగకూడదు, ప్రజలకు హితం జరగాలి, అన్ని విధాలా ఏ రకంగా చేయాలో చెప్పండి. చూడండి, అతని యొక్క ప్రజలకి మాత్రం హితం జరగాలి అనేటువంటి లక్ష్యం ధర్మరాజుడు ఎప్పుడు కూడా. ధర్మరాజు ఎప్పుడైతే ఆ రకంగా చెప్పాడో భీష్ముల వారు అన్నారు, నాయనా నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదయ్యా, ఒక కుక్క సింహాన్ని చంపగలదయ్యా అన్నారు. నేను శుభం కలిగించే మార్గాన్ని స్వీకరించాను, ఇంతకుముందే స్వీకరించి ఉన్నాను. నేను సింహం నిద్రిస్తూ ఉంటుందయ్యా, ఆ సమయంలో కుక్కలన్నీ చేరుతాయి, సింహం చుట్టూ మురుగుతూ ఉంటాయి. ఎంతవరకు? ఆ సింహం పడుతున్నంత వరకే. సింహం ఒక్కసారి కళ్ళు తెరిచిందంటే కుక్కలన్నీ పారిపోతాయి. శ్రీకృష్ణ స్వామి వారు మౌనంగా ఉన్నారు, అందుకు వీళ్ళందరూ కూడా ఇలాగా కుక్కల్లా మురుగుతున్నారు. సింహం మేలుకుంటే కుక్కలు ఎలా పారిపోతాయో అలాగే శ్రీకృష్ణ స్వామి వారు ఒక్కసారి మౌనాన్ని వీడిచినట్లయితే వీళ్ళందరూ కూడా పారిపోతారు. నువ్వేమీ భయపడవలసిన పని లేదు. ఈ శిశుపాలుడు ఏం చేస్తున్నాడు? తనతో పాటు ఈ రాజులందరినీ కూడా యమలోకానికి తీసుకువెళ్ళిపోతున్నాడు, లాక్కొని పోతున్నాడు వీళ్ళందరినీ యమలోకానికి. స్వామివారు ఏమనుకుంటున్నారు? అన్నీ తెలిసిన ధర్మవేత్త అండి భీష్ముడు వారు. స్వామివారు ఏమనుకుంటున్నారట? శిశుపాలుడి చేత ఇంకా తప్పులు చేయించి, ఇంకా పాపం చేయించి వాడిని తనలో తలుపుకోవాలి, వాడి తేజస్సుని తనలో తలుపుకోవాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ స్వామి వారు ఉన్నారట. ఇది ఇక్కడ ధర్మ విషయం గ్రహించారు భీష్ముల వారు. నేను శుభమవుతుంది నాయన. ఇప్పుడు శిశుపాలుడి బుద్ధి సంచలించింది, బుద్ధి వక్రించింది, ఈ రాజుల యొక్క బుద్ధి కూడా వక్రించింది. అందువల్ల ఈ 3 లోకాల్లోనే ఉన్నటువంటి 4 రకాల ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ సకల ప్రాణులకి కూడా జననానికి మరణానికి ఎవరు కారణమో, ఎవరు కారకుడు? మాధవుడే కారకుడు. చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవః ప్రభవచ్చైవ సర్వేషాం నిద్రం చ యుధిష్ఠిరా. ఏమిటి చతుర్విధ ప్రాణులు అంటే? శ్వేతజాలు అంటే చెమట వల్ల పుట్టేటువంటివి, పురుగులు, చీమలు, దోమలు ఇత్యాదులు. రెండవది అండజములు. అండజములు అంటే గుడ్డు నుంచి వచ్చేటువంటివి, పక్షులు, పాములు ఇత్యాదులు. మూడవది ఉద్భిజాలు అంటే భూమి నుంచి వచ్చేటువంటివి, చెట్లు ఇత్యాదులు. నాలుగవది జరాయుజాలు అంటే మావి వలన పుట్టేటువంటివి, అంటే మనుష్యులు, పశువులు. ఇవి వీరందరికీ కూడా ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలనేది ఇవన్నీ కారకుడెవరు? శ్రీకృష్ణ స్వామి వారే అని భీష్ముల వారు ఈ విషయాన్ని చెప్పారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं చోపరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రున